ఇజ్రాయిల్ కూడా అచ్చం ఎలా ఉంటారు, మన ఇండియన్స్ లాగే ఉంటారు. అంటే వాళ్ళు ఇండియన్స్ లాగా ఉన్నారు, లేకపోతే అమెరికా వాళ్ళు ఎందుకు లేరు అని కాదు. అమెరికా వాళ్ళంటే వాళ్ళ రక్తం చేంజ్ గురించి వాళ్ళు తెల్లగా ఉంటారు. అందరం ఒకే శాఖ. ఇజ్రాయిల్లో కూడా మన హిందూ ధర్మమే ఉండేది. ఇజ్రాయిల్ ఎక్కడ ఉండేది? ఇజ్రాయిల్ మన దేశం పక్కనే ఉండేది. కానీ అలాగే అమెరికా ఎలాగైతే వెళ్ళిపోయిందో, ఆస్ట్రేలియా అయితే ఎలాగ వెళ్ళిపోయిందో, అలాగే వాటితో పాటు ఇజ్రాయిల్ కూడా పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఇజ్రాయిల్లో కూడా మన హిందూ ధర్మాన్ని ఎంతో అద్భుతంగా గౌరవిస్తారు. ఇజ్రాయిల్లో పుట్టిన జీసస్ ఏమన్నాడు? నా తండ్రి అన్నవాడు ఉన్నాడు, నేను చెప్పిన మాట విన్నా మీరు వినకపోయినా మీరు బాధపడతారు, నేను చెప్పిన మాట వింటే మీరు బాగుపడతారు, అందుచేత నా తండ్రి అన్నవాడే నన్ను పంపాడు. అంటే తండ్రి అన్నవాడు ఎవరు? తండ్రి అన్నవాడే మన దేవుడు, అంటే పరమాత్ముడు అని అర్థం. ఆ పరమాత్ముడి గురించి ఎందుకు చెప్పాడు? పరమాత్ముడు మాలాంటి వాళ్ళని పుట్టిస్తూ దేవతలుగా మమ్మల్ని ఇక్కడ మెలుకొలుపుతాడు. ఆ పరమాత్ముడిని తెలుసుకోవాలి మనం. నేను ఒక కొడుకుగా వచ్చాను కాబట్టి, పరమాత్ముడికి బిడ్డగా వచ్చాను కాబట్టి నేను మీకు జ్ఞానోదయం బోధిస్తున్నాను అంటే ఎవరన్నా విన్నారా? ఎవ్వరూ వినరు. తను ఎలా శిక్షించారు? తను కూడా ఒక హిందువుడంటూ వాడే అంటే తను చేసిన బోధన బట్టి తనని ఒక శాఖగా ఎడగొట్టాం. శాఖగా అంటే ఏంటి? తను ఒక ప్రత్యేకమైన ధర్మంగా ఎడగొట్టాం. అంతే తప్ప జీసస్ కూడా హిందూ కాదు అంటాడు. ఎక్కడ ఎటువంటి ప్రమాణాలు లేవు. ఎప్పుడైతే తండ్రి ఉన్నాడు అని చెప్పాడో తను హిందూ అనే లెక్క వస్తాడు. కానీ ఏంటంటే తన బొట్టు పెట్టుకోలేదు కాబట్టి జీసస్ని మనం సెపరేట్గా పూజిస్తాం. అంతే తప్ప మరొకటి ఏమీ కాదు. ఏ ధర్మంలోనైనా సరే ఇలాగే హిందూ శాఖ నుంచి విడిపోయిన విధంగానే ఉంటారు తప్ప విడలేని విధంగా ఏదీ ఉండదు. అలాగే యూదులు కూడా దీపాన్ని వెలిగించి దీపానికి దండం పెట్టుకొని మేము యూదులము అని చెప్పుకుంటారు. దీపాన్ని ఎవరు వెలిగిస్తారో, ఎక్కడ వెలిగిస్తారో, ఎందుకు వెలిగిస్తారో అన్నది మీరు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రత్యేకంగా దేవాలయాల్లో 24 గంటలు దీపం వెలిగి ఉండేలాగా జ్యోతిని వెలిగించి ఉంచుతాం. ఎందుకు? జ్యోతి అంటే పరమాత్మ రూపమని, పరమేశ్వర రూపమని. అంతే తప్ప మరొకటి ఏమీ కాదు. మనం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నా కూడా జ్యోతి వెలిగిన చోట ఎవ్వరూ ఆ జ్యోతికి దండం పెట్టుకోకుండా వెనక్కి తిరిగి రారు. తెలియని వాళ్ళే తిరిగి వస్తారు. అది మీకు అర్థమవుతుంది కదా చెప్పింది. అందుచేత ఇటువంటి విశేషాలన్నీ కనుగోవాలంటే మీరు నిరంతరము ఇలాగే వింటూ ఉంటే మీకు ఇంకా మహత్తరమైన అద్భుతాలను మేము చూపిస్తూ ఉంటాం. ఎందుకు? భారతమాత, భూదేవి, భూమాత అంటాం. మన భూమాత అని ఎందుకు అంటాము అంటే తల్లి అని. మనం భూదేవి, భూమాతని తల్లిగా గౌరవిస్తాం కాబట్టి ఈ భూమన్నది సమస్తము మన భూమండలం అంతా మాతాగా మనం చూస్తాం కాబట్టి ఈ మాత అన్నది పరమాత్మకి తల్లి లాంటిది, పరమాత్మకి బిడ్డ లాంటిది. ఎలా చూసుకున్నా ఈ అర్థాలు వస్తాయి. అందుచేత మనం ఈ ధర్మం ఆ ధర్మం అనుకోకుండా అందరము కలిసి బతికే ఒక మహత్తరమైన శక్తిని సంపాదించుకొని అందరిలోనూ అద్భుతంగా జీవించి కార్యసిద్ధికి చేసేలాగా చేసుకోవాలి.